చాలా బాగుంది. ఫైట్స్ బాగున్నాయి, టేకింగ్ బాగుంది. గోపిచంద్ కొత్తగా ప్రజెంట్ చేశారు. అండ్ దర్శకుడు ఏఆర్ శేఖర్ డబ్ల్యూ హిట్ కొట్టారు అంతే. బాగుంది, బీజిఎం చాలా బాగుంది. అంటే తెలిసిన స్టోరీ అయినా కానీ టేకింగ్ చాలా బాగుంది. బాగుంది, చాలా బాగుంది. లేదు ఎక్కడ బోర్ కొట్టదో, ఎంగేజింగ్గానే ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు. సినిమా చూడండి, చూసినా మీరే చెప్పండి. సినిమా ఎగ్జైటింగ్ ఉంది బాగా, బోర్ ఎక్కడ లేదు. గ్రాఫిక్స్ అంతా కూడా బాగున్నాయి. మన మంచి హాలీవుడ్ సినిమా రేంజ్లో ఉన్నాయి గ్రాఫిక్స్. గోపిచంద్ ఫ్యాన్స్ చాలా కాలం నుంచి ఒక సాలిడ్ హిట్ కి వెయిట్ చేస్తున్నారు. హిట్ అనుకోవచ్చు ఐదు వాళ్ళకి. హిట్టే అండి ఇది, ఈ మూవీ హిట్టే. ఇది ఇంకా నెక్స్ట్ స్ట్రీక్ నాకు తెలిసి ఇంకో 3-4 అవుతాయి ఇలా కంపల్సరీ. నెక్స్ట్ నాకు తెలిసి ప్రభాస్తో కూడా ఉంది కదా కో స్టారింగ్, బాగుంది, దాన్ని కూడా బాగుంటుంది నాకు తెలిసి. ఇంకా నెక్స్ట్ స్ట్రీక్ స్టార్ట్ అవుతుంది దీంతో. బాగుంది మూవీ. నేను ఫ్యానే అనుకోవచ్చు. ఫ్యాన్, పాత సినిమాలకు ఫ్యాన్. మధ్యలో కొన్ని నచ్చక వదిలేసా గోపిచంద్ సినిమా చూడ. విలన్గా అంతగా నేను నాకు మామూలుగా సినిమా హీరోగా ఇష్టం. నాకు విలన్గా ఎప్పుడు చూడలా గోపిచంద్. ఇంటర్వెల్ హైలైట్ ఉంది. ఇంటర్వెల్ వేరే లెవెల్ బ్రో. ఫైట్స్ అన్ని సూపర్ ఉన్నాయి అసలు. మాస్ ఎలివేషన్స్ అందరూ చూడొచ్చు, ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు భయ్యా. హైలైట్ ఉంది భయ్య, అది చెప్తే అర్థం కాదు కానీ నాకు ఇంటర్వెల్ బ్యాంక్ సూపర్ నచ్చింది. ఎంట్రీ కూడా ఎద్దు మీద వస్తాడు, సూపర్ ఉంది బ్రో. అసలు ఆ దేవుడి గురించి ఏం కాదు బ్రో, చూడండి. సస్పెన్స్ చెప్తే అర్థం కాదు కానీ చూడండి. అందరూ చిన్న పిల్లల నుంచి అందరూ చూడొచ్చు బ్రో. బాగుంది. పోలీస్ క్యారెక్టర్, భీమా అనే పోలీస్ క్యారెక్టర్ బాగుంది. నేను భీమా మూవీ చూసి వచ్చా ఇప్పుడే, నాకు బాగా నచ్చింది. మూవీ చాలా బాగుంది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను మూవీని. ఫస్ట్ ఆఫ్ వాస్ డిఫరెంట్, ఇట్ వాస్ లైక్ ఫన్ అండ్ ఆల్. అండ్ సెకండ్ ఆఫ్ కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్. గోపీచంద్కి ఇది మంచి కంబ్యాక్ మూవీ డెఫినెట్గా చెప్పచ్చు. శివరాత్రికి ఇది బ్లాక్ బస్టర్ మూవీ. థ్యాంక్ యూ. అయ్యా డ్యూయల్ రోలు అంటే రెండు బాగా మేనేజ్ చేశాడు, చాలా కష్టపడ్డారు. అలా చెప్పలేం, బట్ పోలీస్ క్యారెక్టర్ అనేది నాకు బాగా నచ్చింది. లేదు ఫైట్స్ సిచ్యువేషన్కి తగ్గట్టుగా మనకు బాగానే పెట్టారు. సినిమా మొత్తం మీద హైలైట్స్. ద క్లైమాక్స్ సీన్ వాజ్ హైలైట్ అండ్ ద ఇంటర్వెల్ బ్లాక్ ఈజ్ ఆల్సో హైలైట్. అండ్ గోపీచంద్ యాక్షన్ ఎవ్రీ టైమ్ ఆయన స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు ఆయన ప్రెజెన్స్ ఒక హైలైట్గా అనిపించింది అనమాట. చాలా బాగుంది. బీజిఎం అసలు చాలా బాగుంది, నో డౌట్. అందులో చాలా బాగా కొట్టారు. మైనస్ అయితే ఏం అనిపించలేదు. కామెడీ అంత ఎక్స్పెక్ట్ చేయలేము. ఓకే, బట్ ఫస్ట్ హాఫ్ లో కాసేపు ఉంటుంది. ఆయన ఎలా ఉన్నా కూడా బాగుంటారు బేసిక్ గా. మంచి హైప్ డ్యూయల్ రోల్ ఉంటుంది దీంట్లో. గోపీచంద్ పోలీస్ క్యారెక్టర్ కొత్త లుక్స్ లో కనిపిస్తారు. మంచి హైప్ క్రియేట్ చేసిన భయ బాగుంది మూవీ. అంటే శివరాత్రి రోజు ఈ మూవీ రిలీజ్ చేశారు, బాగుంది. దీంట్లో శివుడి గురించి చూపిస్తారు. ఆ టెంపుల్ దగ్గర మనకి ఫైట్ సీన్ ఉంటుంది. సీన్ మాత్రం మంచి హైప్ క్రియేట్ చేసింది, బాగుంది. గోపీచంద్ గారు కొత్త లుక్స్ లో కనిపించారు, మనకి పోలీస్ క్యారెక్టర్ లో కొత్తగా కనిపించారు, బాగుంది. కంపల్సరీ చూడండి. భీమా బాగా మీకు అంటే ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీ పరంగా వచ్చినా మీకు బాగా ఎంజాయ్ చేస్తారు. థియేటర్ ఎక్స్పీరియన్స్ మంచి ఎంజాయ్ చేస్తారు. బాగుంది భయ్య. అంటే 2 క్యారెక్టర్స్ ఇచ్చారనమాట. ఊహించలే, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే టీజర్ ట్రైలర్ చూసినప్పుడు మనకు అంత ఏం కనబడలేదు. ఒకటే కావచ్చు అలా చేశాను అనుకున్నాను, కానీ ఇలా 2 క్యారెక్టర్ అనమాట. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నట్టుగా ట్విస్ట్ అనమాట. అదే మాకు సస్పెన్స్ పెట్టేశారు, దాచిపెట్టేశారు. అలా కొన్ని మనం మీమ్స్లలో చూస్తాం, చాలా ఉన్నాయి ఇంకా దాచిపెట్టేసామని. అలాంటి అనిపించేస్తుంది. చాలా బాగుంది, బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఫైటింగ్స్ అయితే కొత్తగా తీశారు, చాలా బాగా అనిపించింది. మరి రామ్ లక్ష్మణ్ ఇంకెవరో తెలియదు, కానీ రామ్ లక్ష్మణ్ కూడా కాదు, ఎవరు ఉన్నారు, బాగా అనిపించింది. చాలా వాళ్ళనే మస్తున్నాయి. ఫైటింగ్స్ కొత్తగా డిఫరెంట్గా కనిపెట్టారు. కొంచెం ఏజ్ కనపడుతుంది కొన్ని సన్నివేశాల్లో. మాస్క్ బాగా నచ్చుతాను, ఎందుకంటే ఫైటింగ్స్ ఎలివేషన్స్ ఉన్నాయి. కొంచెం ఈ మూమెంట్లో శివరాత్రి కదా, దేవుడు భక్తి కావాలనుకునే వాళ్ళకు సినిమా సెకండ్ హాఫ్లో అది కనపడుతుంది. ఇంకా ఒక గుడికి సంబంధించింది క్లోజ్ చేసి మనకు ఊర్లలో కూడా పల్లెటూళ్ళలో కొన్ని ఏదో గొడవలు గుళ్ళు తాళాలేసి పెడతారు కదా, సో అటువంటి కొన్ని సన్నివేశాలు అనమాట. క్లైమాక్స్ సరిగ్గా శివుడు శివలింగం సంబంధించిన సన్నివేశాలు, గ్రాఫిక్స్, దేవుడు ఆ భక్తి అనేది ఒక సంజీవని మొక్క గురించి వివరించడం వల్ల భక్తి భావం కూడా కలుగుతుంది సినిమాలో. చాలా బాగా అనిపిస్తుంది. బీజిఎం, గోపి అన్న పెర్ఫార్మెన్స్, సెకండ్ హాఫ్లో వచ్చిన హీరోయిన్ పాత్ర అండ్ క్లైమాక్స్ అయితే సినిమాకి హైలైట్ అన్న. చాలా బాగా అన్నీ ఉన్నాయి, డివిజన్లు కూడా పెట్టారు. నేను ఎందుకు భీమాని పెట్టేసి ఇంత మాసెలిస్తూ తీసుకొస్తారనుకున్నాను, కానీ అది కూడా శివరాత్రికి సినిమా రిలీజ్ చేస్తున్నారని సరిగ్గా డౌట్ వచ్చింది. కానీ శివరాత్రికి రావాల్సిన సినిమానే పడ్డది. కమర్షియల్గా హిట్ సినిమా. గోపిచంద్కి మంచి మూవీ, బీజిఎం బాగుంది. సినిమా పెర్ఫార్మెన్స్ పరంగా కూడా చాలా బాగా అనిపించేసింది. అలాగే వెన్నెల కిషోర్ పాత్ర కానీ, సప్తగిరి పాత్ర కానీ ఉన్న కొద్దిసేపు అయినా కానీ మంచిగా అనిపించేస్తుంది. మంచి మూవీ, సూపర్ మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.